ఇప్పుడు కొందరు షార్ట్ కట్లో ఇప్పుడు బిఎస్ అని పిలుస్తారు నన్ను, కొందరు కేవీఆర్ అంటారు, ఏఎన్ఆర్ అంటారు, ఎన్టీఆర్ అంటారు. వీటి పరిస్థితి ఏంటి? వాటిని అన్నప్పుడు మీరు నాలుగు రకాల పేరు పిలుస్తున్నప్పుడు అవన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి. అచ్చా. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఏది రెండో మూడో పాజిటివ్ ఉన్నప్పుడు ఇవి మాత్రం నన్ను పిలవండి. బిఎస్ అంటే బిఎస్ఏ పిలవండి, బిఎస్ పాజిటివ్ అంటే బిఎస్ పిలవండి, లేదు ఇంకోటి ఉంటే ఇంకోటి పిలవండి. అలా చెప్పుకోవాలి మనమే. విజిటింగ్ కార్డులలో కూడా అదే రాయాలి. అచ్చా, ఓకే. విజిటింగ్ కార్డులో అదే రాయాలి, అందరికి అది కంటిన్యూ చేయాలి. ఓకే. ఆ విజిటింగ్ కార్డు రాసేటప్పుడు కూడా దాని కలర్ మ్యాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఏంటి విజిటింగ్ కార్డు కలర్ మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడు అది మీకు పాజిటివ్ కలర్ అయితే మీకు అనేది బిజినెస్ అందరికి కార్డు విజిటింగ్ కార్డు ఇస్తుంటాం కాబట్టి గ్రోత్ అవ్వాలి కదా. అది మీకు పాజిటివ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మీకు బిజినెస్ ఇవ్వడానికి. అట్లా ప్రతి దానికి క్షుణ్ణంగా పరిశీలన చేస్తే దీంట్లో డెప్త్ సబ్జెక్ట్ ఇది. ఇంత డెప్త్ చెప్తే కూడా అందరూ పాటించరు. కాబట్టి మేజర్ ఇష్యూస్ మామూలుగా ఏంది, అందరికి కావాల్సింది ఆరోగ్యం బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, బిజినెస్లు బాగా నడవాలి, ఉద్యోగాలు బాగుండాలి, ఇది సంతోషంగా ఉండాలి ఫ్యామిలీ. ఇవి చూసుకోవాలి బేసిక్గా అంటే అప్పుడు మనం ఉన్నటువంటి వాస్తు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత జ్యోతిష పరంగా గ్రహస్థితులను ఒక 6 months-కో 1 year-కో గ్రహాలు మారుతుంటాయి కాబట్టి వాటిలో ఏదైనా నెగిటివ్ అయినప్పుడు, గ్రహాలు నెగిటివ్ అయినప్పుడు వాటిని మనము ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన పరిహారాలు, రత్నం పెట్టుకోవడము ఇలాంటి చేయడము శ్రేయస్కరం, వాళ్ళకి అది పాజిటివ్ జరుగుతుంది అలాంటి సందర్భాలలో. ఓకే. రైట్. సింగపూర్లో ఒక జగన్మోహన్ వల్లూరా అలాంటి వ్యక్తి మీరు చేశారు కదా, ఏం చేశారు వాళ్ళ ఇంట్లో? అంటే వాళ్ళ ఇంట్లో ఏంటంటే మనం పూర్తిగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. సో మీరు వెళ్ళారా సింగపూర్కి? సింగపూర్కి నేను 6-7 సార్లు వెళ్ళాను. ఓకే. ఓకే. ఆ ఇల్లు మనకు వాళ్ళకి పాజిటివ్ ఉందా, కుటుంబ సభ్యులందరిలో. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఒక యజమాని ఉన్నాడు, యజమానికి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. అవును. ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఈస్ట్ ఫేసింగ్ రావాలంటే వస్తుందా, పనిచేస్తుందా? ఇదొకటి ఉందా? మళ్ళీ పనిచేయదు కదా. ఆ యజమాని ఎవరు ఉన్నారో ఆ వ్యక్తిని ఆధారం చేసుకుని ఆ ఫేసింగ్ కొనుక్కుంటారు వాళ్ళు. అవును. కానీ మిగతా కుటుంబ సభ్యులకు పని చేయకపోతే వాళ్ళ ఇల్లు వాళ్ళకి పనికిరాదా? అదే ఇప్పుడు డౌట్ వస్తుంది. అలా కాకుండా ఏంటంటే సైంటిఫిక్ వాస్తులో ఏంటంటే మనము ఎవరికైతే పాజిటివ్ ఉంది ఇల్లు, ఎవరికి నెగిటివ్ ఉంది అని వాళ్ళకి ఐడెంటిఫై చేసి, ఎవరికైతే నెగిటివ్ ఉందో వాళ్ళందరికీ మనం రెమెడీ చేసిన తర్వాత అందరికీ పాజిటివ్ అయిందో లేదని చెక్ చేసి చూపిస్తాం ఇక్కడ. అచ్చా. 5 మంది ఉన్నారనుకోండి, 5 మందిలో 2కి నెగిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళకి 3కి పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా పాజిటివ్ వచ్చినట్టు చేసేది సైంటిఫిక్ వాస్తు క్లియర్గా. ఓకే. ఇంకొక లేడీకి ఎవరికో ఈ డాండ్రఫ్ లేదంటే తలలో వెంట్రుకలు ఊడిపోయి ఇట్లాంటి సమస్య ఉంది, ఆమెకి ఎట్లా చేశారు? ఆమెకి ఏంటంటే జస్ట్ గ్రహాలు చెక్ చేసి ఒక స్టోన్ ఇచ్చాను. ఆ స్టోన్ ఏంటంటే ఆ టైంలో ఆమెకు ఆ గ్రహం అనుకూలంగా లేకపోతే ఆ గ్రహము ఆమెకి ఈ వెంట్రుకలకు సంబంధించినటువంటి కారకత్వం వహించే గ్రహం అయి ఉంటుంది. ఓకే. కాబట్టి ఆమె నాకు ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చిందంటే ఆమె సెల్ఫ్ డ్రైవింగ్ చేసేదంటే కాదంట, ఫస్ట్ భయం ఉండేది. ఓకే. తర్వాత కళ్ళ జోడు ఉండేదట, కళ్ళు కొంచెం మసక కనిపించేది, డ్రైవింగ్ చేసేది కాదు, కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, కళ్ళు కొంచెం కనిపించేది, వెంట్రుకలు ఊడిపోయేది, ఇవన్నీ చెప్పింది అంత తను. అంటే ఈ ఒక్క స్టోన్ ప్రభావము అన్నిటి మీద పనిచేసింది తనకి. అందుకనే తను మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీరు పెట్టుకున్న తర్వాత ఎలా ఉందంటే ఆమె స్పష్టంగా ఇవన్నీ విషయాలు చెప్పింది అనమాట. ఓకే. అలా అని చెప్పి ఆమె తన కుటుంబ సభ్యులకి, వాళ్ళ అక్క చెల్లెళ్ళకి, వాళ్ళ పిల్లలకి చాలా మందికి కూడా చూపించింది తను. అంటే ఒక పాజిటివ్ వచ్చినప్పుడు ఎలాగో వాళ్ళ పరివారానికి కొలీగ్స్ అందరూ చెప్పుకుంటారు కదా, అలాగే బిజినెస్ అనేటటువంటిది ఎప్పుడైనా రిజల్ట్ ఓరియంటెడ్ గా రన్ అవుతుంటది. అవును. ఏదో చాలా మంది ఏంటంటే సోషల్ మీడియా ముందు వచ్చేసి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకుంటారు. కానీ ఇది ఒక తెలియని వాళ్ళకు తెలపడం ఒక మంచి వేదిక. అందుకోసం ఎందుకంటే గురుగారు 1 year క్రితం మీ అపాయింట్మెంట్ అడిగితే ఇప్పుడు ఇచ్చారు మీరు. 1 year వాస్తవం జరిగింది. 1 year పట్టింది మీరు మామూలుగా మనం కలుసుకోవడానికి 1 year పట్టిందంటే మీరు ఎంత బిజీగా ఉంటారో నేను అప్డేట్ చేసుకోగలను. అంటే మనకి ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్ గా వస్తుంది కాబట్టి మౌత్ టు మౌత్ అది వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఒకరు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో సమస్య ఉంటుంది. రీసెంట్ గా మొన్న శ్రీనివాస్ అని ఒక ఆయన వచ్చారు, ఆయన పేరు శ్రీనివాస్. ఆయన వచ్చి ఏంటంటే నాకు చిన్ననాటి ఫ్రెండ్ అయినా, చిన్ననాటి ఫ్రెండ్, కానీ నేను ఆయన మర్చిపోయాను. కానీ నా దగ్గర 20 years బ్యాక్ నుంచి ఆయన మొబైల్ నెంబర్ ఉంది, కానీ నేను ఆయన మర్చిపోయాను వాస్తవంగా. కానీ ఆయన పెద్ద స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు. నా యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత ఆయన నా దగ్గరికి ఫోన్ చేసి వచ్చారు. వచ్చి ఒకసారి చూసుకుని వెళ్ళి వాళ్ళ అన్నయ్య కొడుకుని తీసుకొచ్చారు. ఈయన కొంచెం బిజినెస్ గ్రోత్ అవ్వట్లేదు, కొంచెం మానసికంగా డిస్టర్బ్లో ఉన్నాడు అని చెప్పినదే తీసుకొస్తే అబ్బాయికి ఒక రింగ్ పెట్టించాను.
విత్ ఇన్ 15 days లో గుడ్ రిజల్ట్ అండి. చాలా వాడు మంచి బిజినెస్ నడుస్తుంది, చాలా బాగున్నాడు ఇప్పుడు అని చెప్పేసి రిజల్ట్ చెప్తారు. ఓ వా. అట్లాగే ఇప్పుడు సోను సూద్ లాంటి సెలబ్రిటీస్ ఉంటారు, అవును, వాళ్ళకి ఈ ఆరా చెక్ చేసి ఏమన్నా చేయడం అవసరం? వాళ్ళకి అందరికీ అవసరం అండి. పుట్టిన ప్రతి మనిషికి పాజిటివ్ నెగిటివ్ ప్రతి వరకు ఉంటుంది. ఓకే, వాళ్ళ జాతక ప్రకారంగా వాళ్ళు స్టార్ అయ్యేది ఉంటే అవుతారు. కానీ వాళ్ళని పీడించేటటువంటి కూడా గ్రహాలు ఎప్పుడు ప్రతి మనిషిని పుట్టిన వాడిని ఎవరిని వదిలిపెట్టి, అది క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, లేకపోతే హిందువు కానీ, జొరాస్ట్రియన్ కానీ, సిక్కు కానీ, ఎవరైనా కానీ గ్రహాలకు ఎవరు అతిథులు కాదు. వారు పెద్ద స్టార్ కానీ ఇంకెవరు కానీ ఎవరికైనా గ్రహాల యొక్క ప్రభావం చేత అనారోగ్య సమస్యలు వస్తాయి. తర్వాత వాస్తు యొక్క ప్రభావం ఉంటుంది. కాకపోతే వాళ్ళకి వాళ్ళ స్థాయికి ఎవరిని పిలుచుకోవాలో, వాళ్ళకి ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్ళు పిలుచుకుంటారు, అంతే కదా. కాబట్టి మన దగ్గరికి అందరు రావాలి, అందరు సెలబ్రిటీ మనం చూస్తాం అనేటటువంటిది ఇక్కడ లేదండి. ఎంతమంది సెలబ్రిటీస్ చూస్తారు అంటే మీరు చూపించారు? చాలా మందికి అండి. అందరూ మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వరు కదా, మనకు కనిపించరు కదా. మన ముందు వచ్చి తెర ముందు వచ్చి మాట్లాడారు అందరూ. చాలా మంది సినీ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి, రాజకీయంలో ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి, చాలా మందికి దేశ విదేశాలలో పెద్ద పెద్ద బిలియనియర్స్ అందరికి కూడా నేను చెక్ చేశాను. ఓకే, మన కర్మల్ని కానీ గ్రహస్థితుల్ని కానీ కూడా ఈ ఆర్ఎస్ స్కానర్ ద్వారా కనిపెట్టవచ్చు సార్? అవునండి. ఇప్పుడు మనకి కాలసర్ప దోషం ఉంది. అవును, కాలసర్ప దోషం ఉందా లేదా ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. చేసి మనం కాళహస్తి వెళ్లకుండానే కాళహస్తికి పోయినప్పుడు ఆ కాళహస్తి క్షేత్రం ఉంటే కాలసర్ప దోషం వల్ల చూపించదు స్కానర్తో చెక్ చేస్తే కూడా. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ గోకర్ణ వెళ్ళాం అనుకోండి, అవును, పితృదోషాలకు పరిహారం చేస్తారు అక్కడ. అవును, ఆ పితృదోషము ఆ క్షేత్రంలో వెళ్ళి నువ్వు ఉన్నప్పుడు మీకు పితృదోషం ఉందా అని చెక్ చేస్తే ఉండదు. అంటే క్షేత్ర మహిమ అది. ఓకే ఓకే, క్షేత్రంలో ఉన్నప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి అంటదు, కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ దర్శనం చేసుకుని వచ్చినాక మీ కాలసర్ప దోషం ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు దీనికి ఏ గ్రహ దోషం ఉందో ఆ పరిహారం చేసుకుంటే ఆ కాలసర్ప దోషం పోతుంది. అది గురుగ్రహ దోషం ఉన్నా పోతుంది, శనిగ్రహ దోషం ఉన్నా పోతుంది, రాహుగ్రహ దోషం ఉన్నా పోతుంది అనమాట. దాన్ని పెట్టుకోవడం వల్ల అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి. ఒక్క స్టోన్ తో అన్ని కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. ఓకే, మరి నక్షత్రాలు రాశుల ప్రభావం కూడా ఉంటుందా? 100%. ఇదంతా సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే ఏదో కాదండి. నక్షత్రాలు, రాసులు, గ్రహస్థితులు, లగ్నాలు అన్ని బేస్ చేసుకునే ఇది చెప్తుంది. ఓకే, అక్కడ ఏంటంటే కుండలి చూసి చెప్పడం. ఇక్కడ రూపాంతరం ఏం చెందింది అంటే అక్కడ కేవలము ఒక కుండలి చూసి వాళ్ళ జన్మజాతక ప్రకారం ఉన్నటువంటి లగ్నం ఏంటి, వాళ్ళకి ఏ గ్రహస్థితులు ఉన్నాయి, అవే గ్రహస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి తత్కాల గ్రహస్థితి ప్రకారంగా ఈ గ్రహాలు గోచారములో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి. ఓకే, స్టాండర్డ్గా ఉన్నటువంటి జన్మజాతకంలో అవి అలాగే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ గ్రహాలు ఎక్కడెక్కడ కుండలి గోచార ప్రకారంగా ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఈ సమస్యలు మీకు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ సప్తమ స్థానంలో ఈయన ఉండడం వల్ల మీ భాగస్వామ్యం, మీ యొక్క భార్యాభర్తల వల్ల గొడవలు అవుతున్నాయి. ఉదాహరణకి గోచారంలో లగ్నం నుంచి తను, రాశి నుంచి తను సప్తమ స్థానంలో మామూలుగా సూర్యగ్రహం వెళ్ళింది అనుకోండి, రవి అక్కడికి ప్రవేశించింది అనుకోండి ఆ హౌస్ లోకి. ఆ ప్రవేశించినప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉంటే విడాకుల వరకు వెళ్తుంది. రాహు ఉన్నా కూడా వెళ్తుంది. ఇలాగా వాళ్ళ యొక్క గ్రహస్థితులను బట్టి వాటిని మనం గోచారంలో చెక్ చేసి ఈ స్కానర్ తో ఐడెంటిఫై చేసి ఏ గ్రహ దోషం ఉందో అది ఐడెంటిఫై చేస్తే దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ స్టోన్ పెట్టుకోవడం వలన వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకే, అంత శక్తి దీంట్లో ఉంటుంది.